నమస్తే, వెల్కమ్ టు టీవీ49 న్యూస్. ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల్లోనే ప్రజల మన్ననలు పొందిన ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వమని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజాపాలన సాగించిందని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ఒకేసారి 1000 పెంచి 4000 చేయడమే కాకుండా హామీ ఇచ్చిన మేరకు 3000తో కలిసి 7000 రూపాయలను మొదటి నెల 1వ తారీఖునే ఇచ్చామని తెలిపారు. అంతేకాకుండా 1వ తేదీ సెలవు వస్తుందని లబ్ధిదారులు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో గత నెల 30వ తారీఖునే పెన్షన్ అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదని సత్యానందరావు అన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారమైన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకం మెగా డిఎస్సీపై పెట్టి 16,000 టీచర్ పోస్టులకు భర్తీ చేస్తున్నారని వివరించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎమ్మెల్యేలు అంతా ప్రజల కోసం అలుపెరగని సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్, ఆకుల రామకృష్ణ, కేవి సత్యనారాయణ రెడ్డి, గుత్తుల రాంబాబు, చిలుపూరి సతీష్ రాజు, సబ్బితి మోహన్ రావు, కంటంశెట్టి శ్రీనివాస్, ముత్యాల బాబ్జీ, పాలూరి సత్యానందం, తోట స్వామి, అధికారి నాగేశ్వరరావు, కేతా శ్రీను తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని గోపాలపురంలో 100 రోజులు ఎన్డీఏ కూటమి పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో మిమ్మల్ని అందరినీ కలుసుకుని ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. 100 రోజులు పాలన ఎన్డీఏ కూటమి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా 100 రోజుల పాలనలో ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఏ విధంగా శ్రీకారం చుట్టారనేది ప్రజల్ని కలుసుకుని ప్రజలకు ఏ విధంగా పరిపాలన అనేది అందింది అనేది తెలుసుకుని ఈ ప్రభుత్వం సాధించిన విజయాలన్నీ కూడా తెలియజేయడం కోసం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం 10 రోజుల పాటు నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసుకోవడం, గ్రామాన కూడా ప్రజలకి ఆ వివరాలు తెలియజేయడం ప్రధానమైన ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాతో పాటు పాల్పంచుకున్న జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సోదరులు శ్రీ బండారు సింగ్ కూడా సమీక్షించుకోవడానికి కొత్తపేట నియోజకవర్గ పరిధిలో తొలుతగా గోపాలపురం నుంచి ప్రారంభించడం జరిగింది. ఇంతకుముందు మన పెద్దలందరూ మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. ఆనాడు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏదైతే ఎన్నికల ముందు గోపాలపురం నుంచి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం, సిద్ధార్థ నగర్ నుంచి అని అనుకున్నామో అదే కార్యక్రమాన్ని గోపాలపురం గ్రామం నుంచి శ్రీకారం చుట్టడం జరిగింది. 1,15,00,000 ఆ రోజున 3 చోట్ల రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. కొత్తపేట నియోజకవర్గం పరిధిలో 10 కోట్ల పైబడి ఎన్ఆర్ఎస్ నిధులు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అందులో కూడా గోపాలపు గ్రామానికి ప్రాధాన్యత ఇవ్వాలని గతంలో అన్నాడు 30 లక్షల రూపాయలు నిధులు ఇస్తే అది కాకుండా ఇంకొక 40 లక్షల రూపాయలు ఎన్ఆర్ఎస్ నిధులు 2 రోజుల్లో మీకు మంజూరు కాబోతూ ఉన్నాయనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఈ కాలనీకి సంబంధించిన డ్రైన్లు రోడ్లు కానీ, తోటవారి వీధికి సంబంధించిన డ్రైన్లు రోడ్లు కానీ, వేరే ప్రాంతాల్లో ఉన్న డ్రైన్లు రోడ్లు కూడా చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక 20 లక్షల రూపాయలు మంచినీటి విస్తరణ పనులు కూడా అవి కూడా రాబోయే కాలంలో మొదలు పెట్టడం జరుగుతుంది. మరి గ్రామ అభివృద్ధి మీ అందరికీ క్రమాలు ఏదైతే ప్రజలు కోరుకుంటా ఉన్నారో అన్నా క్యాంటీన్లు కావాలనుకున్నారు. 100 క్యాంటీన్లు ఇప్పుడు ఓపెన్ చేశారు. ఇంకా 116 క్యాంటీన్లు ఓపెన్ చేయబోతూ ఉన్నారు. అందులో 2 క్యాంటీన్లు కొత్తపేటలో, రావులపాలెంలో 2 చోట్ల కూడా రేపు రాబోయే రోజుల్లో మన నియోజకవర్గంలో కూడా 2 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయబోతూ ఉన్నారు. విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటూ ఉన్నా. మన వరదల్లో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేశారో మీరందరూ చూశారు. 1996 కోనసీమ హరికేన్ ఉప్పిన లేదా 2014-15 మధ్య హుదూద్ తుఫాను వైజాగ్ లేదా మొన్న విజయవాడలో వచ్చిన వరదలు 10 రోజుల పాటు బస్సులో ఉండి
ప్రజల కష్టాల్లో ఒక ముఖ్యమంత్రి ఒక లోతు నీటిలో దిగి ప్రజల యొక్క కష్టాలు దగ్గరుండి ధైర్యం చెప్పి ప్రాణ నష్టం లేకుండా ఆదుకున్న తీరు ఈ యొక్క దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఏ నాయకుడైనా చేయటం మనం చూసావా అని నేను అడుగుతూ ఉన్నా. అనేక రకాలుగా ప్రజలకు అండగా ఉండి విజయవాడ వరదల్లో కాపాడటం జరిగింది. డ్వాక్రా మహిళలకి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా పంచడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గారు మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈనాడు రాష్ట్రం పరిగెడుతూ ఉంది. చాలా ముఖ్యమైన విషయాలు మన వాళ్ళందరూ చెప్పారు. అవే చెప్పడం సర్వేచ్చరణం కానీ ఒక్కసారి నేను మెన్షన్ చేస్తాను. పెన్షన్లు ఏ విధంగా ఇచ్చారో చూశారు. 4,000 రూపాయల పెన్షన్, 6,000 రూపాయల పెన్షన్, 15,000 రూపాయల పెన్షన్ ఈనాడు ప్రజలకు అందుతూ ఉన్నాయి. గతంలో పెన్షన్ ఇచ్చారు 250 రూపాయలు పెంచుకుంటే 5 ఏళ్ళ పట్టింది 2,000 పెన్షన్ 3,000 చేయడానికి. ఒకేసారి ప్రభుత్వం ఇచ్చినట్టనే 4,000 చేసి పెన్షన్దారులకు న్యాయం చేయడం జరిగింది. ఇది ఒక చరిత్ర. అదేవిధంగా నిరుద్యోగ యువత గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటాం. తస్మై శ్రీ గురువే నమః. గురువును గౌరవించాలని, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చంద్రబాబు నాయుడు గారు 16,437 నిరుద్యోగులకు డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేయడం కోసం శ్రీకారం చుట్టడం జరిగింది. ఏ మాట అయితే చెప్పారో ఆ తొలి సంతకం డిఎస్సికి పిలిపివ్వడం జరిగింది. ప్రజా భాగస్వామ్యంతో ఆనాడు ప్రజల వద్దకు పాలన కానివ్వండి, జన్మభూమి కార్యక్రమాలు కానివ్వండి, ఈనాడు మళ్ళీ గ్రామాల్లో గ్రామ సభలు కానివ్వండి, మొన్నటి రోజున గత నెలలో పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో 4,500 కోట్ల రూపాయల పనులకి తీర్మానాలు చేశారు. అంటే ఇది దేశంలోనే ఒక చరిత్ర. ఇది వరల్డ్ రికార్డ్ యూనియన్ లో కూడా నమోదు చేయడం జరిగింది. అటువంటి చరిత్ర, అటువంటి పనితీరు, అటువంటి కార్యదక్షత గల ప్రభుత్వం ఈనాడు మీరందరూ ఎన్నుకున్నారు. భారీ మెజార్టీలతో ప్రజలందరూ కూడా ఏకపక్షంగా వన్ సైడ్ తీర్పిచ్చారు. మీ గోపాలపురంలో గ్రామంలో మెజార్టీ అందించారు. ఎప్పటికీ మీకు రుణపడి ఉంటారు. ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. నియోజకవర్గ చరిత్రలో కోట్ల మెజార్టీ, ఇదొక చరిత్ర. కొత్తపేట నియోజకవర్గ చరిత్రలో స్వాతంత్రం వచ్చాక, నియోజకవర్గం ఏర్పడ్డాక అటు నుంచి యాత్రికుల దగ్గర నుంచి అన్ని వర్గాల వారికి అన్ని వర్గాల ప్రయోజనాలు కాపాడే విధంగానే ఈ ప్రభుత్వం కులం లేదు, మతం లేదు, అన్ని ఆలోచన చేసి ఈ ప్రభుత్వం ప్రజల కష్టాలు తీర్చడమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేసుకుంటా వెళ్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నా. ప్రజల్లో ఆరోగ్యాలు బాగోతే, వైరల్ ఫీవర్స్ వస్తే దాని మీద కూడా శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు స్వచ్ఛ హీ సేవ, గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉండాలి, చక్కటి మంచినీరు తాగాలి, పచ్చదనం ఉండాలి, పరిశుభ్రతతో చెత్త చెదారం లేకుండా రోడ్డు కానీ రోడ్డు పక్క కానీ ట్రైన్లు కానీ పరిశుభ్రంగా ఉంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి. చెత్త చెదారాలతో రోడ్లు నిండిపోయి డ్రైన్లన్నీ కూడా స్టాగ్నెట్ అయిపోయి ఎక్కడికక్కడ వాటర్ మురుగు నీరు ఉండిపోయి ఆ మురుగు నీరు నిల్వ ఉండిపోయి ఆ నిల్వ ఉండిపోయిన చేత దోమలు పెరిగిపోయి దోమలు తయారై అందరి ఆరోగ్యాలు పాడవుతూ అందరూ వైరల్ ఫీవర్తో ప్రతి ఇంట్లోనూ వేలాది రూపాయలు పాడు చేయడం మనకు సంబంధం లేదు, మన బాధ్యత కాదు. ఏదో రకంగా కుడిపోనివ్వండి, ఏదో రకంగా పాడైపోనివ్వండి, పోతే నేను ఇంట్లో తలుపులేసి ఇంట్లో పడుకుంటాను, పోతే చుట్టుపక్కల పోతారు అనుకుంటే చుట్టుపక్కల పోరు, మనం కూడా పోతాం. ఆ ప్రభావం కరోనా వచ్చింది, ఎవడెప్పుడు పోతాడో తెలియలేదు. కరోనా పేదోడికి వస్తుంది, పెద్దోడికి రాదు అనేది ఏమో లేదు. బంగ్లాలో పడుకున్న వరకు వచ్చింది, ఎక్కడో తలుపులు బెడాయించుకున్న వరకు వచ్చింది. అనేక రకాల అలాగే గ్రామంలో అపరిశుభ్రత వాతావరణం ఉంటే గ్రామంలో ఎవరికైనా ఏ విధమైన అనారోగ్యమైనా రావడానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటి కూడా మనం ఒక ఉద్యమ స్ఫూర్తితో ఇప్పుడు స్వచ్ఛ హీ సేవా కార్యక్రమంలో గ్రామాల్లో అధికారులు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ కూర్చోండి అందరూ అధికారులు కనబడుతున్నారు. వివిధ చాలా మంది ఉన్నారు. అంటే గతంలో ఇంతమంది లేదు. ఈ మధ్యకాలంలో అనేక రకాల విభాగాలు పెరిగాయి. ఆశా వర్కర్లు, లేదా అంగన్వాడీ వారు, లేదా వాలంటీర్స్, పంచాయతీ సెక్రటరీస్, యానిమేటర్స్, లేదా ఫీల్డ్ అసిస్టెంట్లు, రకరకాల వ్యవస్థలు వచ్చాయి.
మీరందరూ కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి, ఇంటింటికి వెళ్ళాలి, ఇంటింటికి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో గమనించాలి. చాలా చిన్న పాకెట్ గా మైన్యూట్స్ గా మీకు అందరికీ బాధ్యతలు వచ్చాయి. మైన్యూట్ గా ఉన్న ఒక పాకెట్ ని మానిటరింగ్ చేయడం అంటే అంత బరువైన బాధ్యత కాదు. అది మీరు మనసు పెడితే తప్పకుండా అందరూ చేయగలుగుతారు. ఆ పీస్ కింద ఏ పీస్ కా పీసు అభివృద్ధి మనం కాన్సన్ట్రేట్ చేసినప్పుడు